నాతో పాటు ఉన్నారు ధర్వేంద్ర గారు. గన్ పార్క్ ముందు ఉన్నాం మేము. అసలైన తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని చెప్పి రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నారు. మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందా? ఏం చెప్తారు? అంటే ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడతారు మిత్రమా. కానీ వాస్తవం ఏం జరుగుతుందో కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ వచ్చిందా రాలేదా అంటే ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగానే కనబడతా ఉన్నది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 2 టర్ములు ప్రభుత్వం చేశారు. వాళ్ళు చేసినప్పుడు వచ్చిన తెలంగాణ గడిల పాలైందని చెప్పేసి మేమే పాటలు రాసుకున్న సందర్భం ఉండే. దాని తర్వాత ప్రజలకు ఎక్కడికక్కడ నిర్బంధం ఉన్నటువంటి పరిస్థితులు ఉండే, ఆ నిర్బంధాల నుంచి విముక్తి జరగాలని చెప్పేసి గడిల బందీ అనే తెలంగాణ విముక్తి కోసం కొట్టాలని చెప్పేసి మేము తెలంగాణ నిజమైన తెలంగాణ, సామాజిక తెలంగాణ రావాలని చెప్పేసి ఉద్యమాలు చేసినాం. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు మమ్మల్ని రకరకాలుగా వాడుకున్నప్పటికీ కూడా నికార్సైన ఉద్యమకారుడిగా ఎక్కడున్నా కూడా ఒక ఉద్యమ గొంతునే వినిపించింది తప్ప, ఆ ఉద్యమకారులకు న్యాయం జరగాలి ఆ పార్టీల ద్వారా అని చెప్పేసి కోరుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఆ ఉద్యమ స్పృహను వదిలిపెట్టి ఎక్కడ లేము. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం, నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని మీద నిరుద్యోగులే కొట్లాడి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. మురళీ ముదిరాజ్ అనే ఒక విద్యార్థి బీఈడీ చేసిన, నాకు డిఎస్సీ బాగాలేదు, తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తా అనుకున్నా కానీ ఇంకా రాలేదని చెప్పేసి నేను చచ్చిపోతున్నానని చెప్పి సూసైడ్ నోట్ రాసిండు. ఆ మురళీ ముదిరాజ్ చచ్చిపోయిన కేసులో మేము ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి నిలబడితే ఒక 15-16 మంది మీద మా మీద కేసులు పెట్టి చెంచలగూడ జైలుకు మళ్ళీ తరలించారు. తెలంగాణ ఉద్యమకాలంలో జైలు జీవితాన్ని అనుభవించినాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జైలు జీవితం అనుభవిస్తే దేనికోసం అనుభవించాలి? నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కదా, నేను తెలంగాణ కోసం కొట్లాడింది. మరి ఉద్యోగాలు రాకపోతే నేను ఎందుకు కూకుంటా? ఖచ్చితంగా బరాబరి కొట్లాడే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి గత ప్రభుత్వం మీద కొట్లాడినాము, జైలుకు పోయినాం, కేసులు మోసినాం. ఇప్పటికీ నాంపల్లి కోర్టు చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. దాని తర్వాత తెలంగాణ నిరుద్యోగం అంతా కూడా కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కైనా సరే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి గ్రామాన ప్రచారం చేసి ఇలా నూతన ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక ఆడ తల్లిగా ఉంది కాబట్టి ఈ చచ్చిపోతున్నటువంటి బిడ్డల తల్లుల కడుపు శోకము, ఆ పేగు దుఃఖం ఎట్లుంటుందో దాన్ని పసిగట్టి ఇలా నా బిడ్డ ఎక్కువగా తెలంగాణ బిడ్డలు తక్కువ వచ్చారా అని చెప్పేసి ఒక రియలైజేషన్ అయిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో మీలాంటి వాళ్లకు, ఉద్యమకారులకు న్యాయం జరగలేదనే ప్రభుత్వాన్ని మార్చింది తెలంగాణ ప్రజలు కూడా ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ని. ఇప్పటికీ కూడా మీలాంటి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, చాలా హామీలు ఇచ్చారు మీలాంటి వాళ్ళకు కూడా. ఒకటైనా నెరవేరిందా? ఏం జరిగింది అసలు? అదే చెప్తా ఉన్నా. శ్రీమతి సోనియా గాంధీ గారు 2 టర్ములు మనము కృతజ్ఞత చెప్పలేకపోయినామని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించారు. నిరుద్యోగులు మేము కోరుకున్న తెలంగాణ రాలని చెప్పేసి నిరుద్యోగులు భావించారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు ఇష్టం వచ్చినట్టుగా కవులు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్న పేరు మీద రసమై బాలకృష్ణ మొత్తం ఉద్యోగాలు అమ్ముకోవడము, అంత అస్తవ్యస్తంగా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాడు చేసుకున్నాడు. కాబట్టి మొత్తం ప్రజలందరూ కూడా రివర్స్ అయిపోయి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా నిజంగానే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రశ్న బయట చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. జరగడానికి కొంత సమయం పడుతుంది, మేము విశ్వసిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మా విద్యార్థి నాయకులు గత ప్రభుత్వంలో కొంతమంది అకామిడేషన్ అయ్యారు. 20 మంది దాకా అక్కడక్కడ చైర్మన్లుగా, మెంబర్లుగా, ఆయా కమిషన్లకు చైర్మన్లుగా రకరకాలుగా అయ్యారు. ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, రకరకాలుగా అయ్యారు. ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి విద్యార్థి ఉద్యమకారులైనటువంటి బిడ్డలకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికీ చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అయ్యో మా బిడ్డలకు ఇంకా కొంత న్యాయం జరగకపోయని చెప్పేసి. నిరుద్యోగులకు నోటిఫికేషన్ల విషయంలో ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వేసింది, దశల వారీగా జరుగుతూ ఉన్నది. గ్రూప్ 2 గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 విషయంలో మనం టీఎస్పీఎస్సీ చూసినాము, గందరగోళం చేసిన పరిస్థితి ఉండే. గందరగోళం పరిస్థితి, మొత్తానికి పేపర్లు అమ్ముకున్న పరిస్థితి ఉండే. దాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఒక దశకు తీసుకొచ్చింది. గతంలో కౌలు కళాకారులను పట్టించుకున్న పరిస్థితి లేకుండే, జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతమే లేకుండే ఈ రాష్ట్రానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం చేసుకోవడం, అట్లనే ప్రముఖులైనటువంటి కొంతమంది కౌలు కళాకారం గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం, ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది. ఇట్లా నేనేమనుకుంటున్నా అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నాకున్నటువంటి పరిశీలన ప్రకారము దశల వారీగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. చేసే ప్రభుత్వాన్ని చేయనివ్వాలి. ఇప్పటికే కాళ్ళలో కట్టెబెట్టినట్టుగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మేము ఉస్మాన్ యూనివర్సిటీకి సభ పెట్టడానికి తీసుకొచ్చినాం. ఆ కేసులు కూడా మోస్తా ఉన్నాం ఇప్పటికి కూడా. నేనేమంటే రేవంత్ రెడ్డి గారు ఇలా గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాల మీద పూర్తిగా స్టడీ చేసిండు, పూర్తిగా సమస్యలు ఆయనకు విన్నవించుకున్నారు. అప్పుడు ప్రజలు వచ్చారు, నిరుద్యోగులు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు, కౌలు కళాకారులు వచ్చారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు, గెస్ట్ లెక్చరర్లు వచ్చారు, చాలా మంది కూడా ఈ ప్రభుత్వం ఏర్పడితే మాకు న్యాయం జరుగుతుందని వచ్చారు. కానీ కవిత ఒక స్టేట్మెంట్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే కానీ
అప్పుడు ఏ సమస్యలు అయితే చెప్పుకోవడానికి వచ్చిరో ఆ సమస్యలు ఇప్పుడు నెరవేరతలేవని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అప్పుడు ఆనాడు ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, కొంతమంది యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు, యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు, వాళ్ళకి మీరు హామీ ఇచ్చారు మాకు ఇంకా నెరవేర్చారని చెప్పేసి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఏదో ఒకటి పరిష్కారం, ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వాళ్ళకి సూచిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నిజమైన ఉద్యమకారులు, కవులు, కళాకారులను వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గతంలో ఎలక్షన్ టైంలో వచ్చి మద్దతు పలికిరు, పాటలు రాసిరు, పాడిరు, ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిజమైన ఉద్యమకారులకు ఇలా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము గతంలో కేటీఆర్ మీద నాకు టికెట్ వచ్చింది సిరిసిల్లలో, దాని తర్వాత ఇంకొక 2018 ఎలక్షన్లో టికెట్ ఇస్తానంటే టైం దగ్గరకు వచ్చి మళ్ళీ టికెట్ మిస్ అయింది. మా విద్యార్థి ఉద్యమకారులకు టికెట్లు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినాం, కానీ టైంలో టికెట్ రాలే. మా దుర్గం భాస్కర్కు చెన్నూరు టికెట్ వస్తాను, టైం మీద ఎవరో పెద్ద నాయకుడు వస్తాడు, మళ్ళీ మా టికెట్ గల్లంత అవుతాయి. మా కేతురు వెంకటేష్ అన్న పాపం కొల్లాపూర్లో కొట్లాడాడు, టైంకి ఇంకో నాయకుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన టికెట్ పోతుంది. మా విద్యార్థి ఉద్యమకారులకు వచ్చినట్టే వచ్చి టికెట్లు పోతూ ఉన్నాయి. కనీసం అవి రాకున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వంలోనే ఏదైనా సముచిత స్థానం దక్కాలి కదా. నికార్సైన మాకేం లేవు సోదరా, మాకు పైసలు లేకపోవచ్చు, కానీ మా సమయాన్ని వెచ్చిస్తున్నాం కదా, మా టైంని వెచ్చిస్తున్నాం కదా, మా జీవితాన్ని ఇక్కడ పనంగా పెట్టినాం కదా, ఉద్యమం కోసం పనంగా పెట్టినాము, ఈ ప్రభుత్వాలు మారడం కోసం కూడా పనంగా పెట్టినాం కదా. ఈ ప్రభుత్వాలు తక్షణమే వాటిని లాస్ట్ ప్రియారిటీగా కాకుండా ఫస్ట్ ప్రియారిటీగా పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఉద్యమంలో పాడినటువంటి పాట వీరుల్లారా వందనం పెద్ద హైప్ క్రియేట్ చేసింది, అది మీకు అసలు తెలంగాణ ఉద్యమం లేదు కదా. ఆ పాట లేకుంటే నాకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు, తెలంగాణ ప్రజానికమే చెప్తారు. ఎక్కడికి పోయినా దర్వేలని అంటే అరే విద్యార్థి వీళ్ళారా పాట రాసినట్టు నువ్వు వీళ్ళ అసలు అంత గొప్ప పాట మేము మా నోట్లో పాడుకున్నాము. ఇప్పుడైతే యూనివర్సిటీకి వచ్చిన పిల్లలను చూసి నాన్న నేను అప్పుడు 5వ తరగతి నాన్న మా స్కూల్లో ర్యాలీ తీసిరన్నా, నేను వీరులారా వందనం అనే పాట పాడుకుంటే నేను ర్యాలీ తీసినా అని చెప్తుంటే చాలా గర్వం అనిపిస్తుంది. అట్లా ప్రతి ఒక్కరు అసలు ఈ పాట పాడని గొంతు లేదంటే అతిశయోక్తి కాదు. మైక్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పొద్దు పొడుపుల్లో మీరు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. ఎంతమంది బిడ్డలు, ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, మిగడ సాయి కుమార్, సంతోష్, మా కళ్ళ ముందు వచ్చిపోయిన బిడ్డలు. ఉస్మాన్ సిటీ సాక్షిగా రూమ్లో ఫ్యాన్ కురేసుకున్నాడు మిగడ సాయి కుమార్ పాపం. ఇషాంత్ రెడ్డి ఆ చెట్టు ఆ మైసమ్మ తల్లికి నేను బలిదానం ఇచ్చుకుంటున్నా, ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కాంగ్రెస్ పార్టీ నాయకుని గెలిపించుకోవద్దు, డి శ్రీనివాస్ని ఓడగొట్టరని చెప్పేసి బలిదానం ఇచ్చుకున్నాడు ఇషాంత్ రెడ్డి అక్కడ మా కళ్ళ ముందారు తెలంగాణ ఉద్యమం టైంలో. వేణుగోపాల్ రెడ్డి పొద్దున వాకింగ్ వచ్చే టైంకి అక్కడ శివము కమరు వాసన వస్తున్నది ఠాగూర్ ఆటోర ముందట. మార్నింగ్ తెల్లారేసరికి చెట్టుకు వేలాడుతున్నాడు సంతోష్, ఆదిలాబాద్ బిడ్డ, ఒక దళిత బిడ్డ. యాదయ్య మా కళ్ళ ముందే చలో అసెంబ్లీకి పిలిపించాం. ఆ రోజు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రోజు విద్యార్థులు ఓడిపోవద్దు, విద్యార్థి ఉద్యమం ఓడిపోద్దని చెప్పేసి సూసైడ్ నోటు బ్యాగ్లో పెట్టుకొని పెట్రోల్ బాటిల్ కూడా పెట్టుకొని వచ్చి ఆ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి బంధిస్తున్నప్పుడు మమ్మల్ని ముందుకు పోకుండా మమ్మల్ని అడ్డుకుంటున్న టైంలో పెట్రోల్ పోసుకొని బగబగ మన మంటల్లో కాలుతూ జై తెలంగాణ అంటూ ముందుకు వచ్చిన బిడ్డ సిరిపురం యాదయ్య. ఎంతమంది బిడ్డలను చూసినాం, ఎంతమంది బిడ్డల శవాల్ని మోసినాం మేము. ఆ బిడ్డల శవాల సాక్షిగా ఇలా గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర మేము నిలబడి చెప్తా ఉన్నాం, ఈ జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినము వచ్చిందంటే, రాష్ట్రం వచ్చిందంటే ఆ అమరుల త్యాగాల ప్రతిఫలం అని చెప్పేసి, ఉద్యమకారుల త్యాగాల ప్రతిఫలం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నికార్సైన అమరవీరులకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం కూడా అమరవీరుల కుటుంబాల బాగోగులు చూసుకునే విధంగా ఈ ప్రభుత్వాలు ఉంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ సమాజం, అసలు ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎవడు ఏమి చేయలేడుగా, ఈగ కూడా వాళ్ళది. ఎందుకంటే అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులని ఈ ప్రభుత్వం కాపాడుకుంటే ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలకుండా ఈ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు చూసుకుంటారని చెప్పేసి, నిరుద్యోగ కౌలు కళాకారులు కూడా వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి. దర్వేళ్ళన్న డప్పు కొడితే కేసీఆర్ బయటకు ఎక్కడికో పోయి దాచుకున్నాడంట, వాస్తవం అది జరిగింది. సందర్భం ఏంటంటే సోదరా, లేకపోతే తెలంగాణ విషయం ఏంటంటే ఆ సందర్భం చారిత్రకంగా నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. అది ఏంటంటే కేసీఆర్ గారు మొదట టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేసినంటే విద్యార్థి విభాగం అవసరం లేదన్నాడు. మేము అప్పుడు మా పృథ్వీరాజ్ అన్న, నేను, మా అంజన్న, చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అందరం కూడా కూర్చొని అరే విద్యార్థులు లేకుంటే ఎట్లా, అసలు విద్యార్థులు లేకపోతేనే ఈ రాజకీయ పార్టీలు స్వార్థంతో ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని వాడుకుంటాయి. విద్యార్థులు ఉంటేనే నిస్వార్థంగా ముందు వరుసలో ఉంటారు. 369 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళ త్యాగాలను ఎవరు ఎత్తి పట్టాలి,
ఎవరుంటారు తెలంగాణ ఉద్యమం నికార్సుగా? మాకేం పదవులు ఆశ లేకుండా కొట్లాడినాం కదా సోదర. ఆశ్చర్యపోతూ తెలంగాణ ఉద్యమ టైంలో అన్ని పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసినాం. ఏ పార్టీ నాయకుడు కూడా ఉస్మాన్ సీట్లో అడుగు పెట్టాలంటే వాడు జై తెలంగాణ అంటేనే ఉస్మాన్ సీట్లో అడుగు పెట్టాలా. నై తెలంగాణ అన్నాడు ఉస్మాన్ సీట్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి మొక్కిపోదాం అనుకుని వచ్చిన పరిస్థితులు కల్పించినాం ఉస్మాన్ సీట్లో. అట్లా తెలంగాణ యావత్ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందుగా నిలబడ్డది ఉస్మాన్ సిటీ. దాంట్లో మా త్యాగం ఉన్నది. మేము ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు వెనక్కిపోయారన్నటువంటి విషయం చెప్తా ఉన్నా. మేము విద్యార్థి విభాగాన్ని పెట్టను అంటే ఎందుకు పెట్టవు అని చెప్పేసి మేము ఆ రోజు ర్యాలీగా వెళ్తూ ఉంటే ఆ డప్పు శబ్దం విని ఆ రోజు ఏదో కొంతమంది చెప్తారు, అది ఎంతవరకు వాస్తవం నాకు కూడా తెలియదు, ఎందుకంటే మేము లోపలికి పోయి చూడలే, మేము బయటకు వెళ్ళి డప్పు కొట్టుకుంటూ వస్తాను. అట్లా అరే ఎవడో వచ్చింది ఏం జరుగుతుందని చెప్పేసి ఇట్లా భయపడిపోయిన సందర్భాలు అని చెప్పేసి చెప్తారు. మేమైతే విద్యార్థి విభాగాన్ని మీరు పెట్టకున్నా సరే మేము పెట్టుకుంటామని చెప్పేసి ఆ రోజు విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసినాం. ఇది మళ్ళీ అప్పుడు జయశంకర్ సార్ తోటి మాట్లాడి ఉస్మాన్ సీట్లో బ్లడ్ క్యాంపు పెట్టి మేము ఆ రోజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఉంటుంది, TRSV అని ఉంటుంది. మేము ఆ రోజు TRVS అని పెట్టినాం, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని పెట్టి పడేసినాం. అది ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కేసీఆర్కి తెలుసు. జయశంకర్ సార్ మీరు ఉంటారా ఉద్యమకారులకు అండగా అంటే ఎందుకుండా తప్పకుండా ఉంటానన్నాడు. మీరు డ్యూయల్ రోల్ ఉన్నారు సార్, పొలిటికల్ పార్టీలను ఎప్పుడు నమ్మలేము సార్. ఎప్పుడు చూడండి మీరు ప్రభుత్వం అసలు తెలంగాణ రాకముందే ఉద్యమ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తోటి అసలు ఎమ్మెల్యేలు కాకముందే పదవులు పొందిన సందర్భము టీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా? హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిందా లేదా? ఆరు మంత్రి పదవులు తీసుకున్నారు. అప్పుడు గుర్తుందా మీకు? 6 మంత్రి పదవులు తీసుకున్నారు. అప్పుడు యువజనుల సర్వీస్ శాఖ మంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి. శనిగారం సంతోష్ రెడ్డి అని ఉండే, అప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రి తీసుకున్నాడు. అంటే 6 మంత్రి పదవులు తీసుకున్నారు. తెలంగాణ రాకముందుకు ఇదేంది? అసలు ఉద్యమం కోసం పెట్టింది కదా పార్టీ. ఈ పదవులు పొందడం ఏందని చెప్పేసి మేము విమర్శించుకుంటూ వచ్చినాం. కరపత్రాలు తీసినాం, వేలాది సభలలో బహిరంగ సభల్లో కూడా కరపత్రాలు వేసినాం. ఈ పార్టీని నమ్మొద్దు, ఈ నాయకులను నమ్మొద్దు, స్వార్థం కోసం పనిచేస్తారని చెప్పినాం. అట్లా అడుగడుగున ఉద్యమ కాలంలో తెలంగాణ అంటే ఒక కేశవరావు జాదవ్, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఈ పేర్లు వినపడతా ఉంటాయి. ఎమ్మెల్సీ కవితనేమో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటుంది. ఎట్లా చూస్తారు దీన్ని? జాతిపిత అంటే వాళ్ళ తండ్రి కాబట్టి పిత వాళ్ళకు మొత్తం తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడు? వాళ్ళ తండ్రి కాబట్టి కవితకు పిత, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే వాళ్ళకు పిత అవుతాడు తప్ప తెలంగాణ యావత్ సమాజానికి ఎట్లయితాడు? వాళ్ళు అనుకుంటారు అట్లా. మరి ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకునే విధంగా పరిపాలించి ఉంటే ఇలా ఆ పరిస్థితి రాకపోయి ఉండే కదా. ఇలా ఏ ప్రభుత్వమైనా సరే సోదర, ఈ తెలంగాణ గడ్డ మీద ఒక గొప్ప నేపథ్యం ఉన్నది. తనకు తాను స్పృశించుకుంటుంది, తనకు తాను ఉద్యమిస్తుంది, తనకు తాను ఎప్పుడు ఏ అవమానం జరిగినా మళ్ళీ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుంది తెలంగాణ గడ్డ. ఆ పరిస్థితి తెలంగాణ గడ్డకు ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది అనుకో, ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎన్నుకున్న ప్రజలే మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. ఆ నేపథ్యం ఈ తెలంగాణ గడ్డకు ఉన్నది. అది గొప్ప పరిస్థితులు. నిజంగా ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది ఈ గడ్డ. 69లో చనిపోయినటువంటి 369 మంది బిడ్డలు మేము చూడలే, కానీ వాళ్ళ ఉద్యమ స్పృహ మాకు తాకింది. 2009లో ఆ ఉద్యమ జెండాను ఎత్తుకున్నాం. నిజంగా గర్వం అనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడంలో మా కీలక పాత్ర పోషించడమని ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఈ గడ్డ మీద చరిత్రగా చెప్పుకుంటున్నాం. అది భవిష్యత్తులో మా చరిత్రను భవిష్యత్ తరాలు చదువుకుంటాయి, ఈ అమరవీరుల చరిత్రను చదువుకుంటాయి. కానీ చదువుకోకుండా జాగ్రత్త పడ్డారు గత ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది రచయితలు. పుస్తకాలు వేసిరు, మా ఉద్యమకారుల చరిత్ర లేదు, అమరవీరుల కుటుంబ చరిత్రను తప్పులు రాసిరు. ఇలా వాళ్ళు ఏడికిపోతాడా? వాళ్ళ జెండా కప్పాలనుకున్నారు శవాల మీద. అసలు నీ కోసం కాదు, నీ జెండా కోసం కాదు కదా చచ్చిపోయింది, తెలంగాణ కోసం చచ్చిపోయారు బిడ్డలు. అట్లా మేము నికార్సైన తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలనుకున్నాము. అందుకనే ఓ యుద్ధం అని ఒక పుస్తకాన్ని నేను ప్రింట్ చేసిన. నేను నా సంపాదకత్వంలో విద్యార్థులు, కవులు, కళాకారులతో కొంతమందితోటి నడుస్తున్న చరిత్రను రికార్డు చేసి, ఆ ఉద్యమకాలంలో జరిగినటువంటి చరిత్ర మొత్తం రికార్డు చేసి, ఓ యుద్ధం అంటే యుద్ధం రెండు కలిసేటట్టుగా ఓ యుద్ధం అని ఒక పుస్తకం వేసిన. 2012లో ఉస్మాన్ సీట్లో మా యూనివర్సిటీలో పల్లెలు అమ్ముకునే తల్లి ఉంటుంది, లచ్చవ్వ అని, లంబడోళ్ళ తల్లి లచ్చవ్వ ఉంటుంది, భువనగిరికి వస్తుండే. ఆ పల్లెలు అమ్ముకునే తల్లి ఉద్యమ కాలంలో మాతో పాటు ఎటు పోయినా కానీ వస్తుండే, పల్లెల బుట్ట దించుకొని మాకు పల్లెలు అమ్ముతుండే. నేను అన్న ఒకరోజు, ఎందుకవ్వా నీకు, మాకు లాఠీలు దెబ్బలు తగులుతున్నాయి, వాళ్ళు మొత్తం ఎప్పటికప్పుడు లాఠీ చార్జ్ చేసేటట్టున్నారు, ఆ బుల్లెట్ వర్షాలు ఏది మన వాటర్ క్యానల్ తోటి ఫైర్ చేస్తారు వాళ్ళు, మొత్తం టియర్ గ్యాస్లతోటి. ఆ కండ్ల మంటకు పావురాలు చచ్చిపోయినాయి కదా, ఆ కండ్ల మంట ఉంటుంది. నువ్వు రాకు ముసలవని, నువ్వు ఎక్కడైనా నమ్ముకో కానీ యూనివర్సిటీకి రాకంటే ఆమె గొప్ప మాట చెప్పింది సోదర. నేను రేపో మాపో చనిపోయిన ముసలవ్వను, భవిష్యత్తులో పెళ్ళిళ్ళు చేసుకొని భవిష్యత్తును గొప్పగా ఉండాలనుకునే బిడ్డలు మీరు. అంటే ఆమె భాషలో చెప్పాలంటే మీరు బతకబోయేటోళ్ళు బిడ్డ,
మీరు బతుకున్నోళ్ళు, ఇంకా గొప్ప బతుకున్నోళ్ళు మీరే కొట్లాడుతున్నారు. ఈ చచ్చిపోయే ముసలి దానికి నాకేం ఆశ బిడ్డ పానం మీద అన్నది. నా ఒళ్ళు జలధరించింది. నిజంగా చెప్తాను, నా తల్లికి దండం పెట్టి ఈ అమ్మతోటి ఈ చారిత్రకమైనటువంటి ఒక ఘట్టాన్ని ఈ అమ్మతోటి చేయాలనుకున్నా. ఆ ఓ యుద్ధం అనే పుస్తకాన్ని గద్దరాన్ ఉన్నాడు, చాలామంది పెద్ద పెద్దోళ్ళు, ఉస్మాన్ సిటీలో చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ ఉద్యమకారులందరినీ కూడా ఆ వేదిక మీదకి పిలిచి ఆ లంబడోల లచ్చవతోటి ఆ తల్లితోటి ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసిన. అమ్మ నిజంగానే రామ్మ అంటే ఆమెకు భయం అవుతుంది. ఏందో ఏం చేస్తున్నావు ఈ కొడుకు, ఏం లేదమ్మా నీ చేతుల మీద పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలి, అది మాకు గర్వం. ఎందుకంటే మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నది. వడ్ర బస్తాలు మాకు తిండి లేకపోతే మా మెస్సులు బంద్ పెడితే టిఫిన్లు పట్టుకొచ్చి ఇచ్చారు మాకు. లాలపేట నుంచి ఆ పక్కన సీతాఫలమన్ నుంచి రకరకాల ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పాపం కూలినాలు చేసుకునేటోళ్ళు మా కోసం తిండి తీసుకొచ్చి ఇచ్చారు మెస్సులు బంద్ పెట్టినప్పుడు. వాళ్ళని ఎట్లా మర్చిపోతాం మేము? ఆ ఉద్యమ కాలం నాటి రోజులు అవి. ఆ టైంలో ఈ లచ్చవ కూడా మాతో పాటు ఉన్నది, మా తల్లిలాగా. వీరలార వందనం అనే పుస్తకాన్ని మా తల్లి చేతుల మీద ఆవిష్కరించాను. ఆ రోజు గద్దరన్న ఆ రోజు మా తల్లి కాళ్ళు మొక్కిండు. మా తల్లి నీకు దండం పెడితేనే ఇంతమంది ఉద్యమకారులు కానని. నేనే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు వాళ్ళ తల్లులకు కాళ్ళు మొక్కినట్లుగా భావించి అందరూ కళ్ళల నుంచి నీళ్ళు తీసిరు. ఆ రోజు చివరిగా చెప్పండి, ఈ రోజున ఆవిర్భావ దినోత్సవ రోజున తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలన మారట్లేదు, ఇక్కడ ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడు? ఇప్పుడు మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం ఓట్లేసి. ఆ గెలిచిన ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు. అయ్యా మీరు ఏ నియోజకవర్గం అన్నా కానీ, నా తెలంగాణ ప్రజలారా ఏ నియోజకవర్గం అన్నా కానీ, మీ ఎమ్మెల్యే మీకోసం చక్కగా పనిచేస్తుందా లేదా చూడండి. మీ ఎమ్మెల్యే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా చూడండి. ఈ ప్రభుత్వము ఇలా మన కోసం ఏర్పడ్డ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం మన కోసం ఖర్చు పెడతా ఉన్నది. ఈ ప్రభుత్వం మన కోసం ఇండ్లు ఇస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం మన కోసము రుణాలు ఇస్తూ ఉన్నది. ఇవి నిజంగా మన నియోజకవర్గంలో మనదాకా వస్తున్నాయా లేదా మీరు ఎమ్మెల్యేలను అడగండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే స్థానికంగా ఆ ప్రక్రియలు చేపట్టేది ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు స్వార్థపరులు అయినరు అనుకోండి, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు ఎమ్మెల్యేలు కొంతమంది, మరి వాళ్ళకు ఉద్యమ సోయి లేదు. ఆ ఉద్యమ సోయి లేని వాళ్ళు ప్రజల కోసం ఏం చేయలేరు అనుకోండి, వాళ్ళు ఎమ్మెల్యే గెలిచేందుకు. చాలామంది గ్రామాల్లో ప్రజలు అనుకుంటారు అసలు వీళ్ళు ఎందుకని అనుకుంటారు అనుకుంటారు. కొంతమంది అయితే అసలు అంటే ప్రభుత్వ వ్యతిరేకతతోటి కొంతమందిని అట్లా గెలిపించారు. కానీ నేనేమంటున్నా అంటే దయచేసి ఎమ్మెల్యేలారా, ప్రజాప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఈ ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు ఈ ప్రజాపాలన కింది స్థాయి దాకా పోవాలనుకుంటున్నారు. ఆ పోయేటట్లు స్థానిక ఎమ్మెల్యేలు మీరు చేయకపోతే మీకు తిరుగుబాటు తప్పదు. ప్రజలు ఖచ్చితంగా మళ్ళా ఆ తిరుగుబాటు జెండా ఎత్తారు. కాబట్టి దయచేసి ప్రజాప్రభుత్వ పథకాలని కింది స్థాయి దాకా తీసుకుపోయే బాధ్యత మీది. మీకు పథకాలు అందకపోతే నా తెలంగాణ ప్రజలారా అడగాల్సిన బాధ్యత, ప్రశ్నించే బాధ్యత మనదే అని చెప్పేసి తెలియజేస్తాం.